సార్ వెల్కమ్. వెల్కమ్ సార్. చెప్పండి మేడం. సార్ టేబుల్ తీసేయండి. అక్కడ బయట నుంచి వారు లోపలికి తొంగి చూసినప్పుడు అక్బర్ చక్రవర్తి ప్రార్థన చేస్తుంటారు. అక్బర్ చక్రవర్తి బయటకు వచ్చిన తర్వాత వాడు అడుగుతారు, అక్బర్ చక్రవర్తి అడుగుతాడు ఎవరు నువ్వు అని. గుర్తు చేస్తాడు వాడు ఆ రోజు అడవిలో అలాంటి రోజు మా ఇంటికి వచ్చినారు, నాకు కష్టం వచ్చినప్పుడు నేను అన్నాను వచ్చినాను, ఏం కావాలి నీకు అని అడుగుతాడు అక్బర్ చక్రవర్తి. అక్బర్ చక్రవర్తిని అడుగుతాడు, మైకు కూడా ఉందా గురుగారు? నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తాను? భగవంతుడిని అన్ని సౌకర్యాలు కలిగించండి, నా రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలా చూసుకునే విధంగా అది మనం ధ్యానంలో పొందుతాం. అది మన గురువు ఇచ్చిన మహాభాగ్యం. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతాం. వాడు అంటారు, నువ్వే భగవంతుడిని దేహి దేహి అని ప్రార్థిస్తున్నావు, మరి ఒక అడగదినేవాడు ఇంకొక అడగదినేవాడిని భిక్ష కోసం అడగచ్చా అని వాడు అన్నప్పుడు అక్బర్ చక్రవర్తి అప్పుడు మైండ్లో ఇది కరెక్టే కదా వాడు చెప్పింది. అంటే మనిషి అనేవాడు ఎవరి మీద ఆధారపడాలి అనే దానికి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అందరూ కూడా ధ్యానంలో ఉన్నతమైన స్థితి చేరుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. లేదు ఇక్కడ కూర్చోండి ప్లీజ్. మార్నింగ్ చెప్పాను కదా, శాలరీతో పాటు బోనస్. ఈరోజు సెకండ్ సండే క్లాస్తో పాటు మనకు గ్రేట్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ వీళ్ళిద్దరూ రావడం అనేది మనకు నిజంగా ఒక అదృష్టంగానే చెప్పాలి సార్. అది 4th టైం సార్ నేను మిమ్మల్ని కలుస్తున్నాను. మీకు ఎప్పుడు ఇట్లా బెంగళూరుకి వెళ్ళాను, బెంగళూరు నుంచి హైదరాబాద్ పోయింది, కానీ వీ విల్ మేక్ ఇట్ మ్యాండేటరీ టు కమ్ విజిట్ దిస్ మదర్ పిరమిడ్. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్ ఫర్ us. సో ఈరోజు సార్ వాళ్ళు రావడము, మీరు కొద్దిమందే ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండడము, అందుకే చెప్తారు కదా అర్హత ఉన్న వాళ్ళే ఆ సందేశాన్ని అనుకోగలరు. మామూలుగా 80 మంది 90 మంది ఉన్న వాళ్ళు ఈరోజు 40 మంది ఉన్నారంటే మీకే ఈ మాస్టర్స్ యొక్క సందేశము తీసుకునే అదృష్టం ఉంది. మనం అందరం ఇప్పుడు మాస్టర్స్ ద్వారా సందేశం తీసుకున్నాము. ఓకే మాస్టర్స్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. చక్కగా క్లాస్ అన్నారు. మీతోటి చూస్తూ మాట్లాడుతున్నానంటే అడుగుతున్నా ఆయన్ని. లోపల ఒక ఆయన ఉన్నారు కదా అని అడుగుతున్నా, వాళ్ళకి ఏం కావాలి, నేను ఏం చెప్పాలయ్యా, అందుకే రోజు నవ్వుతూ మీతోటి మరి అంటే బాగున్నదని నవ్వుతూ ఉన్నాను. అట్లా లోపల అడుగుతున్నా ఆయన్ని. వాళ్ళు ఈ మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలో ఇక్కడ కూర్చున్నారే, వాళ్ళకి ఏం కావాలి, నేనేం చెప్పాలి అడుగుతున్నా లోపల నుంచి. గుడ్. ఆయన చెప్పే ముందు లోపల గురుగారు చాలా చక్కగా మేము వచ్చే ముందు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారు. మనం ఒక 4 స్టేజ్ల్లో నుంచి ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దానికి కర్త కర్మ అంటారు చూడు, అన్నీ మనం అవుతామనే పాయింట్ కరెక్టే గురుగారు. అన్నీ మనమే. అదే ఎక్సలెంట్ పాయింట్ అన్నమాట. అది మనం స్టార్టింగ్ స్టేజ్లో మనకు అందరికి కావాలి, కానీ మనం ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత అంతా మనం అయినప్పుడు మనకి ఎవరు అవసరం లేదనే సత్యాన్ని గురుగారు చాలా అద్భుతంగా పాయింట్ కరెక్ట్ కనెక్ట్ అయింది. అలాగే మీ తోటి సహోదరులు సిస్టర్ అండ్ బ్రదర్స్ నీ మాటకు మాట కలిపి ఈ చెయ్యని ఇచ్చి నీతోటి కలిసిన సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి.
అలాగే ఈ దేహం నడవడానికి కోసం ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ కొనుక్కునేదాకా ఎంతోమంది సహాయంతో, రైతులు పంట పండించే రైతుల కాడ నుంచి, మున్సిపాలిటీ సోదరుల కాడ నుంచి ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ దేహం పంచిభూతాల ఆధారంగానే ఈ దేహం ఉంది. నీరు, గాలి, అగ్ని, ఆకాశం వాటి ఆధారంగానే దేహం నడుస్తుంది. వాటికి థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఎంతోమంది అజ్ఞానంలో కొట్టుకుపోయే వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సత్యాన్ని కనుగొని ఆ సత్యాన్ని సింపుల్గా శ్వాసమైన ధ్యాస ప్రక్రియని మనకు అందించిన గురువు బ్రహ్మ సుభాష్పత్రి గారు మనస్ఫూర్తిగా లోపల థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఈ భూమి, నీరు, గాలి అన్నీ చూడటానికి వీటన్నిటి సృష్టికి ఆధారమైన ఒక శక్తి ఉంది. అది కనిపించదు, అది రూపం లేనిది, నీలో నాలో అంతటా ఉండదే, అదే ఆత్మస్థితి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు వేరు లేరు, చెప్పించుకునేవాళ్ళు వేరు లేరు. స్థితికి వెళ్ళిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళవలసిన ప్రయాణం ఉన్నవాళ్ళు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. స్వరూపులారా, ఎప్పుడైతే నీకు రెండుగా కనిపిస్తున్నాయి అంటే ఏది సంసారం, సన్యాసం రెండుగా నీకు కనిపిస్తున్నాయి అంటే మనం ద్వంద్వాత్మంలో ఉన్నాము. ఆత్మస్థితికి రెండు లేవు. నేను సంసారంలో ఉన్నాను, నేను సన్యాసికి వెళ్తున్నాను. ఈ రెండు నేనులు ఉండే అక్కడ. ముందు చెప్పుకున్న దొంగ నేను రెండు. అందుకని నేను లేకుండా సంసారంలో ఉండు, నేను లేకుండా సన్యాసిలో ఉండు. నేను పెట్టుకొని సన్యాసి గుండా వేస్తే సంసారంలో వేస్టే. అందుకని నేనే భావం లేకుండా నువ్వేమన్నా అనుకుంటున్నావా అంటే నువ్వు క్వశ్చన్ అడగబోయేటప్పుడు నువ్వు ఒకటి అనుకొని అడుగుతావు. అంటే నీకేమనిపిస్తుంది అడుగుతున్నది గొప్పది అవుతుంది. నువ్వు అనుకున్నావు బట్ అదే కరెక్ట్. కూర్చోండి. గురుగారు అన్నారు, నవ్వుకోద్దు, సంసారం గొప్పదా సన్యాసం గొప్పదా? గురుగారికి వచ్చిన ప్రశ్నలో చాలా చాలా క్లారిటీ ఉంది. అహం అండ్ అహంకారం, ఇంకా మనసు నేనేం చెబుతుంది. ఎందుకంటే మీరంతా సీనియర్ మాస్టర్ కాబట్టి మనంతా చిన్న చర్చించుకోవాలి. ఒకటి అన్నారు, చైతన్య గురుగారు, తర్వాత మనస్సు నేనని చెప్తున్నాను. అంటే మనకి ఒక రూపం లేనిది, అది ఆకారం లేనిది, మన కంటికి అడ్డుపడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని బాధ పెడుతుంది, మనల్ని భయపెడుతుంది, మన తొక్కి పెడుతుంది. ఇప్పుడు గురుగారు అన్నారు చైతన్యం అవ్వచ్చు, ఆత్మ వాడుతున్నారు. చైతన్యం ఆత్మ అయితే నిన్నెందుకు భయపడుతుంది, నిన్నెందుకు బాధ పెడుతుంది, నిన్నెందుకు ముసలి చేస్తుంది? మళ్ళీ మాట మార్చుకోండి. ఆ మాట మీద మళ్ళీ మరస్తానులే మీరు నిన్నలా కదా దాని మీద ఉందాం. మనలోనే ఇది దేహం ఎవరో చూసాము, వృద్ధాప్యం చూసాము, రుగ్మతులు చూసాము, అబ్బాయిలు ఉన్నాము. చైతన్యానికి ఏమి లేవు కదా, ఎందుకు అవుతుంది ఇది? తర్వాత గురుగారు అడిగారు హావం అని. ఓహో, ఇన్ని రోజులు నువ్వు అహంకారంతో జీవిస్తున్నావా అంటే తెలిసింది నీకు? గుడ్. కొత్తగా వచ్చారా? గుడ్ 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 పర్వాలేదు, థ్యాంక్ యూ. గురుగారు మనస్సు అన్నారు.
మనకేంటంటే రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే నేనుల్లో 2 నేనులు ఉన్నాయి. ఈ దేహాన్ని నేనుగా భావించి నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను విన్నాను అనే భావాన్ని కల్పిస్తుంటుంది ఒక నేను. రెండో నేను దాని వెనక ఉంది. మనం ఏంటంటే మనందరం ఏంటంటే నేను అనేది లేకుండా లేదు. ఈ 2 నెలల్లో ఏ నేను మనం కన్ఫ్యూజ్. అది అక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. ఎలాంటిదంటే అది నేనులో 2 నేనుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఎలా ఉంది అంటే నేను మాలాగా టిన్స్ లాగా ఒకే రకంగా ఉంటుంది, ఏం తేడా ఉండవు. అప్పుడు డూప్లికేట్ నేను ఎక్కువగా ఏంటంటే మన సాధారణంగా ఒకటి మైకి తీసుకొని ఒక డూప్లికేట్ ఏదైనా చేయాలనుకోండి, అతను ఏం చెప్తాడు, పదే ఎక్కువ మాట్లాడుతుంటాడు, పదే చెప్తుంటాడు. ఇది అసలు వద్యాలు వాళ్ళు బ్రాండెడ్ అనే ఉన్న షాప్ వాళ్ళు ఏం మాట్లాడుతూనే ఉంటాడు. అర్థమైంది మీకు? ఈ డూప్లికేట్ కోసం ఇది వీళ్ళు కొన్నారు, ఇది కొన్నారు. వెంచర్ వాళ్ళు చెబుతుంటారు, సార్ ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ కింద అండర్గ్రౌండ్ ట్రైన్ వస్తుంది, నెత్తి మీద ట్రైన్ వస్తుంది చెబుతూ ఉంటారు. మీకు అర్థమైందా? లేదు మళ్ళీ కొనిచ్చిందాక కొన్నదా ట్రైన్ ఎక్కడ, ఫ్లైట్ ఎక్కడ అంటే సార్ వచ్చినప్పుడు ట్రైన్ వచ్చింది అంటారు. మనందరికి తెలిసిన విషయం చెబుతున్నా. అలాగే ఒక నేను అంటున్నాను కదా, ఆ నేను పొగులు మాట్లాడుతుంది, సోస్తుంది, నవ్వుతుంది, ఇబ్బంది పడుతుంది. నిద్రలో వాడు ఎడగలుగుతున్నాడు. నిద్రలో ఈ నేను లేడు కదా, మరి వాడు అగపడకుండా ఒక 8 గంటలు వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ దొంగ మన ఇంటి అది ఉండాలి కదా, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అసలు కాదు. పొగులంతా పలా నీ కులం, నీ మతం, ఇక్కడ నొప్పి, నీ ఆస్తి అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఒకడు ఉన్నాడు కదా నిద్రపోగా వాడు ఎడగలుగుతాడు. ఎవడు వాడా నువ్వు, వాడు అనుకున్నాడుగా నువ్వు వాడు అనాలి. ఎంత గుర్తుపెట్టుకున్నావు, నిద్ర ఎక్కడికి వెళ్తున్నావు అని కొట్టుకున్నావు అనుకోరా, నువ్వు ఉండు నిజంగా మా ఎన్ని అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? పొగులంతా ఏడిపిస్తున్నావు, నైట్ ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దొంగ ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? నైట్ పడుకున్నప్పుడు వాడు అసలు ఉంటలేదు కదా, మన ఇల్లు లేదు, మన ఒళ్ళు లేదు, మన అసలు ఆపరేషన్ అంటే భయపెట్టాడు, నిద్రపోలేదు, ఎవరు ఉన్నాయా? ఏం లేదన్నా. వాడు భయపెట్టేవాడు, బాధ పెట్టేవాడు నైట్ ఎక్కడికి వెళ్తున్నాడు. వాడా నువ్వా? వాడు అనుకున్నాడు నువ్వా? మనం అంతా ఏంటంటే ముందోడే ఫాలో అవుతున్నాం. ముందోడే నేనే మాట్లాడుతున్నా, నేను ముందోడే ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామంటే నేను 2 గంటలు ధ్యానం చేస్తున్నానండి, నేను 20 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నానండి, అది ముందు నేను వాడు ముందోడు చెప్పేవాడంతా వాడు, అబ్బా అనేవాడు వాడు కోప్పడోడు వాడు, బాధపడేవాడు, కరిగిపోయేవాడు, ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు వాడు. నేను 2 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా. అక్కడ మా ఆవిడ వచ్చి నాకు అడిగింది, ఏమంటే నేను గుడిలోకి వెళ్ళి సేవ చేస్తున్నాను, నేను వెళ్ళి పిరమిడ్ ధ్యానం గురించి చెబుతున్నాను, నేను వెళ్ళి నడుస్తున్నాను, నేను వెళ్ళి చెబుతున్నాను ఒక 5 మాటలు అంది. కానీ ధ్యానం మనసు నెమ్మదలేదు అంటుంది. నేను అన్నా, బంగారు తల్లి, నేనైనా 5 దగ్గర పెట్టుకుంటే వాడు ఎట్లా నిద్ర అంటాడు. నేను సేవ చేస్తున్నా, నేను దేవుడికి పూజ చేస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా, నేను ధ్యానం చెబుతున్నా. ఇలాంటి అద్భుతమైన ఒక గజ దొంగను మన దగ్గర పెట్టుకొని 5 దొంగలను 5 మాటలు నేను అన్నావా, 5 దొంగలు నీ దగ్గర పెట్టుకుంటే వాడు నిద్రకి అట్ట పనిస్తాడు, ధ్యానం అట్ట చేయనిస్తాడు, మళ్ళీ ఎట సక్కర కూర్చోబెడతాడు. లేదు మన పిరమిడ్ మాస్టర్ చాలా మంది కూడా అంటుంటారు, నేను 25 సంవత్సరాలైంది ఈ ధ్యానంలోకి వచ్చి. 25 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మర్చిపోలేదంటే నువ్వు అక్కడే ఉన్నట్టు. మనకి ఇంకోటి ఏంటంటే గురుగారు, మన అంటే నిద్రలో ఉన్నప్పుడు గమనించండి, నిద్ర పోయినప్పుడు మనకు కళ వస్తుందిగా. కళ కనేవాడు ఒకడు ఉన్నాడు, కళను చూస్తూ వాడు ఉన్నాడు. గమనించారా? నిద్ర మెలుగు రాగానే కళగనేవాడు మొత్తం కరిగిపోతాడు, కళ నుంచి చూస్తూ పట్టుకుంటాడు. నీ కళ మొత్తం గుర్తుంటుంది. ఆ కరిగిపోయాడు ఎవరు, చూస్తున్నది ఎవరు? మరి
అదే సాక్షి చూస్తున్నావు, పొగులు మొత్తం అలాగే చూస్తుంది, అప్పుడు గమనించలేదు నువ్వు. అదిగో అంటే నైట్ నీకు ఒక స్థితి తగ్గేటప్పటికి అది కలగా ఒకటి జరుగుతుంది, వాడు ఒకటి చూస్తాడు అన్నావు, పొగులు మొత్తం అలాగే ఒకటి చూస్తున్నాడు. ఇది పాయింట్ ఎక్కడ చేస్తున్నావు? నా బంగారు తల్లి ఏముంది, నైట్ కళని ఒక ఆత్మ చూస్తుంది అన్నది. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఒకడు చూస్తున్నాడు. వాడు కలిగిట్లా మీకు ఆ భావన ఎంత పోద్ది ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ మనకు ముందు ఉంది. ఆబ్జెక్ట్ కరెక్ట్, ఇంగ్లీష్ కరెక్ట్ సార్. ఆబ్జెక్ట్ అంటే నైట్ ఏంటంటే నా ఇల్లు, నైట్ ఏంటంటే కళ అంటే నీ ఇష్టం కాదు, కళ దాని ఇష్టానికి అంటుంది. అప్పుడు నువ్వు లేవు అక్కడ. కళ ఏంటంటే దాని ఇష్టానికి, కాంచేపు ఏమో మీ అత్తగారి ఇంట్లో కూర్చుంటావు, కాంచేపు ఏమో మీ అమ్మగారి ఇంట్లో ఉంటావు, కాంచేపు ఏమో ఉంటావు. అది నీ కళ నీ ప్రయోగం లేదు, దాని పాటి అది కంటా ఉంటుంది, సాక్షి చూస్తూ ఉంటుంది. ఇక్కడ నీ ప్రయోగం ఉంటుంది. ఇక్కడ పొగులు చేసేటప్పటికి కర్తవ్యం స్టార్ట్ అవుతుంది. నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను కంటున్నాను, నేను ఎప్పుడు పడతాను. అక్కడ తేడా కొట్టేసింది. మనస్సు తత్వం వీక్ అయినప్పుడు ఆత్మసాక్షారం గమనిస్తుంది. మనస్తత్వం బలపడినప్పుడు ఆత్మతత్వం చిన్నదైపోతుంది. అదే చూడండి, పొగులంతా చంద్రుడు ఉంటాడు, ఏది మూను, సూర్యుడు రాగానే అలా సూర్యుడు అంటే చంద్రుడు లేకుండా పోతాడు, ఉన్నాడు చంద్రుడు అలాగే ఉంటాడు. అంటే సూర్యుడు రాగానే మరి డీజల్ రాగానే దీని అవకాశం ఎక్కువైపోయి ఆ సూర్యుడు శక్తికి చంద్రుడు కనుమరుగైపోతున్నాడు. చంద్రుడు లేడా? సరే, సూర్యుడు అస్తమానమై చంద్రుడు బయటకు పోతున్నాడు, అప్పుడు సూర్యుడు లేడా? అంటే దేని ఫోరు మనకు ఆబ్జెక్ట్గా మనకు గుర్తుకొస్తుంటే ఇంకో ఫోరు బ్యాక్ వెళ్ళిపోతుంది. కాబట్టి పొగులు మొత్తం ప్రపంచ విషయాల మీద మనకు ఎప్పుడు ఆకర్షణ ఎప్పుడైతే తిండి మీద, చీరల మీద, నగల మీద, ఆస్తుల మీద, నేను అనే భావన రాగము, ఒకదాన్ని కావాలి, ఒక వద్దు, ఇటు మంచోడు, ఇటు చెడ్డోడు, ఇది ఆడు, ఇది పక్కిల్లు, నా ఇల్లు, ఎప్పుడైతే భేదాన్ని మనం ఎప్పుడైతే కనుగొంటున్నావో కర్తభావం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కర్తభావం స్టార్ట్ అయినప్పుడు ఇది కావాలి, ఇది వద్దు, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనే భావనలు ఎప్పుడైతే మనం జీవించడం స్టార్ట్ చేసామో ఇప్పుడు మనసు కొంచెం ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఆ ఘర్షణలోనే గుండె టప్ కొట్టుకుంటుంది. అదే దాని పేరే షుగరు, దాని పేరే బీపీ, దాని పేరే బ్లడ్ ప్రెషర్, దాని పేరే తలనొప్పి. అంటే దానిలో వచ్చే ఏమంటారు రిఫ్లెక్షనే. కాబట్టి గాఢ నిద్రలు అంటే కళలో సాక్షి ఉంది, కలగనేవాడు ఉంటాడు. మనకి జాగ్రత్త అవస్థలు ఏంటంటే సాక్షి లేడు, నేననే ఒక ఆంకరతోడే ఉన్నాడు. అలాగే గాఢ నిద్ర కలిగేటప్పటికి కొంచెం డిజాల్వ్ అవుతుంది, కళ కూడా లేదు, ఓన్లీ సాక్షి మాత్రమే ఉంది. అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అప్పుడు చైతన్య శక్తి బ్యాటరీ ఛార్జ్ అక్కడ అవుతుంది. అప్పుడు ఆత్మస్థితికి నువ్వు కనెక్ట్ అయిపోయి నీ దేహాన్ని ఛార్జ్ ఒకటయ్యి నేను ముసలాయిని, కుర్రోడిని, ఆడ మనిషిని, మగ మనిషిని, నేను జబ్బుగల్లా ఓడిని, నేను ఆరోగ్యవంతుని, ఏ కాదు కదా. అదే విశ్వం నువ్వు ఒకటైన నేను. ఈ నేను ఉండే ఏది మనంతా మాట్లాడుకున్నా నేను, వాడు పెద్ద గజ దొంగ. మన ఈ రెండు నేనుల్ని ఊరక ఆ రెండు నేనుల్ని నిరంతరం నువ్వు జాగ్రత్త అవస్థలోనే సాక్షి స్థితిలోకి రావాలి. ఇక్కడ ఇది గురుగారు చెప్పాడు చూడు, ఇక్కడ మన సాక్షి, ఇక్కడ నీ ముసలితనం గుర్తు రాకూడదు, ఇక్కడ యవనతనం గుర్తు రాకూడదు, ఇక్కడ ఆడ మనిషి మగ మనిషి అని గుర్తు రాకూడదు, నాకు ఆస్తి ఉంది లేదు అని గుర్తు రాకూడదు. అంటే పెద్దాలు సాక్షిగా ఉండాలి. అంటే ఈ రెండు నేనుల్ని ఆత్మస్థితిలో నువ్వు అంటే పరిశీలనించాలి. అంటే ధ్యానం చేస్తే కళ్ళు మూసుకోగలనే ఆ ముందు నేను మాయం వద్దనుకుంటానేమో, అది మాయం అవ్వదు. అది ఏంటంటే మాయ నేను ఎలాంటిదంటమ్మా, నువ్వు కొంచెం ధ్యానంలో కూర్చున్నా, నువ్వు ధ్యానం చాలా బాగా చేస్తున్నావు, నువ్వు అందరికంటే నువ్వు ఎక్కువ,
తక్కువ. ఇంతకంటే ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి? ఇక నేను చెప్పొచ్చు మీటింగ్లు, నేను చెప్పొచ్చు అనుకుంటా. నా మాట అందరూ వినొచ్చు. అంటే నాకు ఎంత మాత్రం జ్ఞానం వచ్చినప్పుడు ఇక నేనెంత కూర్చోవాలి అనేది చెప్తున్నది లోపల లక్ష్యం. అంటే ఏమని అంటాడు, తలనొప్పైనా తనదా కొద్దిగా తెలియదు అంటాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని చక్కగా ఉన్నప్పుడు మన జ్ఞానవంతులమే. ఏదన్నా తేడా జరిగినప్పుడు తెలుస్తుంది మనం ఎంత అజ్ఞానవంతులు ఉంది. అందుకని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచన నాకు వచ్చిన డౌటే, గాఢ నిద్రలో ఆత్మస్థితి నేను కలిసా, అదే ఆత్మస్థితి నాలో ఉంది. మనుషులంతా ముసలు అవ్వకూడదు అనుకుంటున్నాం, ముసలు అవుతున్నాం, మరణించకూడదు అనుకుంటున్నాం, అవుతున్నప్పుడు నేను అన్నప్పుడు నేనుగా ఉంటానమ్మా. నేను ముసలోడు అవ్వకూడదు అనుకుంటున్నా, మన వల్ల అవుతుందా? నా ఇంటికి నరవకూడదు అనుకుంటున్నా, నరకుండా ఉంటున్నాయా? ఇట్లా మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏంటిది, నాకు ఇంత పవర్ ఉంది కదా, మాడుపు ఫ్లైట్లు ఎక్కుతున్నాను, ప్లేట్ తీస్తున్నాను, ఓ కాంటికి అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నాను, ఎన్నెన్నో చూస్తున్నాను ఈ మనిషి. కానీ ఈ బిల్డింగ్ సంగతి వదిలేస్తున్నాడు ఏంటి? ఇది ఈ బిల్డింగ్ కదా ఇది. మాకు ఒక ఆర్టిస్ట్ ఒక పెద్ద ఆయన షూటింగ్ చేస్తా ఉంటే ఆ పెద్ద బిల్డింగ్ చూపించాడు. ఏది ఒక 70 అంతస్తు బిల్డింగ్ చూపించాడు హైదరాబాద్ సిటీలో. ఆ బిల్డింగ్ నాదే అన్నాడు. అప్పుడే అలా వచ్చి ఆయన చూసాం, ఆయనకి 70 వస్తుంది, ఈ బిల్డింగ్ ముసలైపోతుంది, ఆ బిల్డింగ్ పెరుగుతుంది. మనం ఏ బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి? ఆ బిల్డింగా ఈ బిల్డింగా? కూలిపోయే బిల్డింగ్ వదిలిపెట్టేసి. అందుకని నా మిత్రులారా, మాకు ధ్యానంలో వస్తుంది అసలు ఏంటి ఇది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అనిపించింది, అనుభవం వచ్చింది, ఇది కరెక్టా మీరు నమ్మండి, ఇదంతే ఫిక్స్ అయిపోండి. మనం ఒక డిసైడ్ అయితే కానీ మనం ఒక క్లారిటీకి వస్తాం. నీకు అర్థమైన డౌట్ ఉండకూడదు. మనం ఏంటంటే సముద్రాన్ని మొత్తం వదిలిపెట్టేసి దాంట్లో ఒక జగ్గు నీళ్లు తీసుకొని ఇది నేను అనుకుంటున్నాం, జీవితకాలం మొత్తం ఇది నేను అనుకోని నువ్వు ధ్యానం చెయ్యి, తీర్థయాత్రలు, 100 కొబ్బరికాయలు కొట్టు, జుట్టు గీకించుకో, బట్టలాగా నడువు, ఈ జగ్గులో నీళ్ళే నేను అనుకున్నావు అనుకో, సముద్రాలు వదిలిపెట్టి ఈ దేహమే నేను అనుకోను. కానీ నువ్వు యాత్రలో గుళ్ళు గోపురాలు ఐశ్వర్యాలు నేర్చుకున్నా, ఎన్ని సొంతాలు తిరిగినా కానీ జగ్గు నువ్వు కరిగిపోయే జగ్గు నువ్వు, సముద్రం కాదు. పరమాత్మ స్వరూపులారా, కాబట్టి ఈ నేను ఆత్మ, ఈ 2 నేనుల్లో ఒక నేను సాక్షి నేను, మళ్ళీ భయపెట్టించి బాధ పెట్టే నేను ఒకటి ఉంది. ఆ నేను మీరు ఎప్పుడు నిరంతరం గమనంలో ఉండంటే ఆ నేను గుణాలు మీకు అర్థమవుతుంది. కాబట్టి రెండో నేను కాకుండా, ఫస్ట్ నేను కాకుండా వెనకుండా నేను అనే దానికి బలపరుచుకునే ప్రయత్నమే మనం అందరం మాట్లాడుకునే ప్రయత్నం. కాబట్టి మీరు కూడా మాస్టర్స్ కాబట్టి అదంతా సెవిలిక్స్కోవచ్చు అనేది ఈ టాపిక్ వచ్చింది. సరదాగా క్వశ్చన్ మాట్లాడుకుంటాం బాగా వాడలేదు కొంచెం. అంటే ఊరక అనుకోకుండా సరదాగా, ఎందుకంటే వయసు అంతా అయిపోతుంది, దేహం నశిస్తుందిగానే అసలు మన వేరు మనకు అర్థం కాదు కాబట్టి అది క్లైమాక్స్ మాట్లాడాలి. ఎందుకనంటే ఒక డైరెక్టరు, ఒక రాజమౌళి గారు సినిమా చేసే అతను డైరెక్టర్కి స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ తెలియాలి, ఇంటర్వ్యూలు ఏంటో తెలియాలి, క్లైమాక్స్ తెలియాలి, అప్పుడు కానీ డైరెక్షన్ చేయగలుగుతాడు. కరెక్టా? ఇక్కడ అనే భావన నీలో ఉంది అంటే నీలో నేను అనే భావన వచ్చేసింది. ఎవరు పిల్లకి అన్నం పెట్టడానికి, ఎవరు భార్యకి అన్నం పెట్టడానికి, వాళ్ళు నీ పక్కకొచ్చి నీ జోడిగా ఉండి నీతోటి వాళ్ళు తెలిసిన పని చేసుకొని నీ కర్మగా చూడడానికి నీ భార్య దగ్గరికి వచ్చింది. నీ కడుపులో పుట్టి నీ పిల్లలు వాళ్ళకి తెలిసిన పని చేసుకుని కర్మగరటానికి వాళ్ళు వచ్చారు తప్ప నీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. నా పిల్లలు నా ఇల్లు అనే దానిలో కరెక్ట్ వచ్చేస్తుంది. అందుకని నా పరమాత్మ స్వరూపులారా, భగవంతుడు ఏం చేశాడంటే తెలివిగా ఏం చేశాడంటే 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు అన్ని 2 రోజులతో అలవాటు ఓడిపోయాం. ఏది 2 కళ్ళు, ఆయన నల్ల ఆయన, ఈయన తెల్ల ఆయన, ఈయన రెడ్డి గారు, ఈయన కర్నూలు, మరి హైదరాబాదు. ఇప్పుడైతే 2 చోట్ల మనం అలవాటు పడ్డామో ఆ 2లోనే ఉందాము. అందుకని
కళ్ళు రెండు ఉండాలి, కానీ ఆత్మస్థితిలో నుంచి మూడో కళ్ళు చూడాలి. ఒకే స్థితి. చెవులు రెండు ఉండాలి. బిఎన్ రెడ్డి గారు అలాంటి ఆయన అని ఒక చెవు చెప్పుద్ది, ఇంకో చెవు బిఎన్ రెడ్డికి చాలా దేవుడు అంటుంది, ఇంకో చెవు. ఈ రెండు నిలబాక ఆయనలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది అంతా ఒకటే. అందుకని రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు మాట అనొద్దు. ఈ రెండు అనేది పోయేటప్పుడే ఎప్పుడైతే ఒకటే ఏకత్వంగా కనిపిస్తుందంటే భూమి ఒక్కటే, నీరు ఒక్కటే, ఆకాశం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే. రెండు లేవు, రెండు నీళ్ళు లేవు, రెండు గాలులు లేవు, రెండు భూములు లేవు, రెండు ఆకాశాలు లేవు, ఉండదంతా ఒకటే. ఇటన్నీ సృష్టింత ఒకటే. అందుకు రెండుగా చూసినప్పుడు నీకు అది కనిపిస్తుంది. ఎక్కడ ఉండవు అక్కడికక్కడగా ఉంటే ఆనందం. ఓకే, థ్యాంక్ యూ. బంగారు తల్లి అడగని లాస్ట్ క్వశ్చన్ ముగించేద్దాం. గురుగారు టైంకి వచ్చారు కరెక్ట్గా, అలాగా సంతోషం. గురుగారు చెల్లి అడుగుతారా? గురుగారు ఒక బ్యాంక్ ఇస్తాడు. ఎందుకు ఇలా వచ్చాడు అని అంటే క్లైమాక్స్లో క్లారిటీ ఇస్తాడు. అర్థమైందా? అట్లా మన జీవితంలో కూడా నీ జీవితాన్ని నువ్వు చేయను, నీ జీవితానికి నువ్వు డైరెక్టర్. నువ్వు అంటే గురుగారు నువ్వు నువ్వు డైరెక్టర్, నువ్వు ప్రొడ్యూసర్, నువ్వు స్క్రీన్ ప్లే, నువ్వు అన్ని నువ్వు. కరెక్టా కదా? అన్ని నువ్వు అయింది. నువ్వు క్లైమాక్స్ నీకు తెలియాలా లేదా? క్లైమాక్స్ తెలియకుండా వదిలేకుండా మనం డైరెక్షన్ చేసేస్తున్నావు. నా ఇల్లు అంటున్నావు, నా కారు అంటున్నావు, ఇంట్రడక్షన్ హీరోలా కార్లో దిగుతున్నావు, కాలేజీకి వెళ్ళి అంటున్నావు, ఇంటర్వ్యూలో కొంచెం తేడా కొట్టింది, ఇద్దరు పెళ్ళి వెళ్ళిపోతాయి, ఇంటర్వ్యూ బ్యాంక్ ఇస్తున్నావు. ఇప్పుడు కూర్చోవాలి. అప్పుడు అసలు సినిమా డైరెక్టర్ నేను కదా, నాకేం తెలియకుండా అన్ని ఎలా సినిమా చేస్తున్నాను అంటే దీని వెనక ఎవరో ఉండాలి డైరెక్టర్. అప్పుడు మనం ఏం చేయాలంటే మన మీద మనం ఫోకస్ చేయటమే ధ్యానం అనేది ఇంకేం లేదు. మనం ఏం చేస్తున్నామంటే పక్కింటోళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆ బిజినెస్ మీద, వీటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఫోకస్ చేయొచ్చు, తప్పు లేదు. అది తిండి కోసం, బతకటానికి కోసం చేయొచ్చు, కానీ అది నిజం కాదే తెలుసుకోవటమే ధ్యానం. గుడ్. నా బంగారు తల్లి ఏదైనా అడగండి, మాట్లాడుకుందాం. క్వశ్చన్ ఆన్సర్ మాట్లాడుకుందాం. పొద్దున్నే మా వాడికి లేవగానే ధ్యానంలో కూర్చొని 3 గంటలు లేవగానే అహాహా నవ్వాడు. నవ్వొచ్చింది నాకు. ఏంట్రా నేను అడిగా పక్కన. లోపల జోకర్ అని జోకర్ గాడు నవ్వొచ్చింది అన్నాడు. దీనికి జోకర్ గాడు అంటే జోకర్ అని తెలుసు కాబట్టి నవ్వుతారు కదా, పకటాలు వేసుకుని నవ్వుతారు. జోకర్ బొమ్మలు పెట్టుకొని మీసాలు పెట్టుకుని అని కామెడీ చేస్తుంటాడు కదా, ఆ పేరు అంటారు జోకర్ అంటారు కదా, తెలుసుగా. అప్పుడు పక్కన నవ్వుతున్నాడు. జోకర్ ఏంటి అని అర్థం కాదన్న. ఆ కథ చెప్పిన నాకు నవ్వు వచ్చింది. మనం 3 జోకర్లో ఉన్నాం. ప్రపంచమనే జోకర్, సంసారం అనే జోకర్, దేహం అనే జోకర్. నవ్వుతున్నాం. ఏ దగ్గర జోకర్సే. నేను అన్నాను ప్రపంచంలో ఒకసారి బాగా పోడుతున్నారు, పర్లా బాగానే ఉంది, కాకపోతే తిడుతున్నారు. జోకరా కదా? అంతే కదా. అంతే కదా. అంటే మాట్లాడుకోవాలంటే నిజమంటే బిజినెస్ బాగా లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. జోకరా కదా? జోకర్ అప్పుడు వచ్చి నవ్వి అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ అంటాడు, అంటున్నాడు. జోకర్ పని ఏంటమ్మాడు? నవ్వుతాడు, ఉంటాడు. నేను అన్నాడు. అట్లా ఈ ప్రపంచం మనల్ని జోకర్ చేసేస్తుంది. మనం అది జోకర్ అనుకుంటే, మనం దాని జోకర్ మనం అనుకుంటే మనం దాన్ని చూస్తుంటాం. మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ జోకర్లో కలిసిపోయి బాధ వచ్చిందా లాభం వచ్చిందా నా భర్త కేసు కట్ చేస్తుంటారు. దేహం పరిస్థితి వచ్చింది కంపెనీ ఒక హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కంపెనీ భార్య అది తిట్టింది, భర్త తిట్టారు, పిల్లలు ప్రాబ్లం అంటాయి, పిల్లలు పొగిడారు ఓహో అంటాయి. ఈ దేహం పొద్దున చూసి చాలా నవ్వుకున్నాం అనమాట. అందుకని ఇదే మనస్సు ఏంటంటే అది జోకర్ లాగా మన ముందు వినాశాలు చేస్తుంది. వినాశాలు చేస్తూ
ఆడుకుంటుంది, మనం జోకర్ చేస్తుంది. మనం జోకర్ చేస్తున్నాం. అందుకని ఏం చేయాలంటే ఆ జోకర్ని మనం ఎడంగా ఉండి చూడటం స్టార్ట్ చేయటం నేను వేసుకుంటాం. వీడు జోకరు, సంసారం జోకర్, దేహం జోకర్, దేహం జోకర్, సమాజం జోకర్. అది మీ మనసులో పెట్టుకోండి, బయట పొగిడా ఏమండి సుబ్బారావు గారు అసలు మీరు లేకపోతే అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, లోపల జోకర్ జోకర్ అట్లా మాడతాను. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏ సుబ్బారావు బుద్ధి లేదా నీకు గాడిద, ఈ పని ఎలా చేస్తావు, ఏ జోకర్ నువ్వు అట్లా అంటావులే. అర్థమైందా? ఫ్యామిలీలో దేహంలో బాగున్నది, ఏదో నొప్పి వచ్చింది, షుగర్ ఎక్కువ వచ్చింది అనుకో, బాధ 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 ఉంటుంది. ఏ జోకర్ నిన్న బాగానే ఉంటావు, ఈ రోజు ఎందుకు పెడుతున్నావు? అలా ఫ్యామిలీలో మావిడి గారు పొగిడారు, ఏమండి మీరు మాకు మా తండ్రి స్థానంలో మీరండి అన్నప్పుడు ఏ జోకర్ అట్లా. 2 రోజుల తర్వాత మా తండ్రి బుద్ధి లేదు, ఈ బుద్ధిలో ఇచ్చాడు కాబట్టి అది జోకరే. అంటే ఈ ప్రపంచ విషయాలు, సంసార విషయాలు, ఈ దేహ విషయాలు జోకర్ అనుకోకపోతే, మనం కామెడీ అనుకోకపోతే, నిజం అనుకుంటే మనం ఆడితోటే కొట్టుకొని వెళ్తాము. పొద్దున్నే నాకు వచ్చిన ఆత్మస్థితిలో నుంచి వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఈ రోజు మీ ముందు షేర్ రావాల్సి వచ్చింది అనమాట. పొద్దున్నే ఇక్కడికి వచ్చాను చూడరాదండి. మేము 3 గంటలు జర్నీ చేసి వచ్చి మీకు జోకరేషన్ చెబుతున్నాం. అంటే మీరు చెప్పడానికి జోకర్గా ఉండొచ్చాము, కానీ ఆ జోకర్ ఈ జోకరే. అందుకని లాభం వచ్చిందా, జోకర్, నష్టం వచ్చిందా జోకర్. కొద్ది క్షణాల గురించి, ఒకటి ప్రపంచం, 2 సంసారం, 3 దేహం. వాటన్నిటికంటే అసలు నేను అంటున్నావు, నేనంటే ఏంటి మనకేంటంటే పొద్దున్న లెగంగానే నువ్వు ఈ ధ్యానంలో గుర్తొచ్చినా, మీకు ఎక్కడ గుర్తొచ్చినా ఏంటేది, ఒకటి ప్రపంచం, ఒకటి సంసారం, ఒకటి దేహం. కరెక్ట్ బంగారాలు? ఆ బిజినెస్ పెట్టాము, లాస్ అయిందో, లాభం రాలేదో, నష్టం వచ్చిందో ఒకటి గుర్తొచ్చింది, ధ్యానం వచ్చేది. పిల్లోడు వెళ్ళాడు, చదువుతాడో పాస్ అవుతాడో లేదో 2 గుర్తొస్తాయి. మా ఆయన నాకు చెప్పిన మాట వింటలేదు, అటాడు తిరుగుతున్నాడు, ధ్యానం రావట్లేదు, అది గుర్తొచ్చుద్ది. మావిడ నేను చెప్పిన మాట వింటలేదు అని అది గుర్తొచ్చుద్ది. ఆ తర్వాత ఇది తిన్న తర్వాత కొంచెం అరగట్లేదు, మెడ నొప్పులు, కళ్ళు మసకలు వస్తున్నాయి, మోకాళ్ళు నొప్పులు, ఇది గుర్తొస్తాయి. మనకి 3 సింహాలు, ఒకటి ప్రపంచం, 2 సంసారం, 3 దేహం. కనిపించిన 4వ సింహే ఆత్మ. మనం ఈ 3 సింహాలతోటి ఫైటింగ్ చేసుకొని జీవితం సలించి ఒడి ఎక్కుతున్నాం. ఈ 3ని గెలవిందే ఆ సింహం నీకు కల్పించదు. ఈ 3 కనుమరుగైన రోజు ఆ సింహం మీకు ఎదురుపడుతుంది. ఇది ఆత్మని సింహం. ఆ సింహానికి పొళ్ళు లేవు, ఆ సింహానికి కళ్ళు లేవు, ఆ సింహం గాండ్రించదు. ప్రపంచంలో సింహాలు ఉన్నారు కదా, ప్రపంచమైన సింహాలు గాండ్రిస్తాయి కదా, పని చేయలేదంటే ఏ అంటారు కదా, అట్లా గాండ్రించదు ఆత్మసింహం. సంసారం సింహాలు భార్య భర్తలు పిల్లల మధ్యలో గాండ్రింపులు ఉంటాయి కదా, అవి ఉండదు ఆత్మసింహానికి. ఇది 4వ సింహాన్ని మనం గురించాలంటే, ప్రపంచం అనిత్యం, దేహం సంసారం అనిత్యం, దేహం అనిత్యం. ఇది అనిత్యమైంది, ఇది అనిత్యం, చెడికం అంటాడు బుద్ధ భగవాన్. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, మూవింగ్ రివర్ లాంటిది ఇది ప్రపంచం, సంసారం, దేహం. వీళ్ళు వచ్చే ప్రాబ్లం, ఒకసారి ప్రపంచంలో నీ పొగుడుతారు, నీ ఒక మాట చెడతాడు, ప్రపంచంలో బిజినెస్ లాస్ వస్తుంది, లాభం వస్తుంది, అనంతం చేంజ్ అవుతూ మారుతూనే ఉంటుంది. మారేదే ప్రపంచం. 2 సంసారం. ఒకసారి భార్య నమ్మ నువ్వు దేవతలాగా నాకు దొరికావని అంటాడు భర్త. మొదటి నీ కర్మ నాకు ఎందుకు దొరికావు అంటాడు కొంచెం 2 రోజుల తర్వాత. కరెక్టా?
భార్య అంటది, ఏమంటే మా అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చినందుకు నాకు దేవుళ్ళగా దొరికేమంటారు. ఒకరోజు ముసటిపడి నేను దేయిపెట్టి నా కర్మ ఇక్కడికి వచ్చాను అంటది. 2 రోజుల తర్వాత మారుతూ ఉంటుంది. మీకు చెప్పొద్దులే, మీకు జరుగుతుందిలే, అందరూ జరిగేది ఇది. దేహం ఒకరోజు తింటాం, అరుగుద్ది, రోజు అరగదు, రోజు తలనొప్పి, మోకాళ్ళ ఇది మార్పు జరుగుతుందే ఉంది. ఈ 3 మార్పు చెందేయి, నిరంతరం మారేయి. ఈ 3 మారనదే ఒకటి ఉంది, అది ఆత్మస్థితి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మారేది, ఇది మూవింగ్ రివర్ లాంటిది. బాధ వచ్చినా మూవింగ్ వెళ్ళిపోద్ది, ఆనందం వచ్చినా మూవ్ అయిపోద్ది. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్కడ మన ఘర్షణ షుగర్ బీపీలు వస్తున్నాయంటే ఆనందం ఉంది, అది అలా ఉండాలనుకుంటున్నాం. దుఃఖం వచ్చింది, అలా పోవాలనుకుంటున్నావు. ఆ సమయం వచ్చినప్పుడు దుఃఖం పోద్ది, ఆనందం పోద్ది. నువ్వు ఏం చేయాలంటే రెంటిని, ఒక రివర్ పక్కన కూర్చొని ఒక దండ, ఒక శవం వెళ్తుంది, అలా చూసాము. శవం అన్నాం అనుకోండి, అలా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ పూలమాల వచ్చింది, అలా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. మనకేమేంటంటే నీకు శవం అనేటప్పటికి శవం రాకూడదు అనుకుంటున్నావు, పూలమాల రావాలనుకుంటున్నావు. ఇక్కడ మన ఘర్షణ జరుగుతుంది. మూవింగ్ రివర్లో శవాన్ని సాక్షిగా చూడు, పూలమాలను సాక్షిగా చూడు. అదే రివర్లో ఒక బంగారం బుద్ధుడు కూడా అలా తేలుతూ వెళ్తున్నాడు, దాన్ని సాక్షిగానే చూడు. ఈ అన్నిటిని మనం సాక్షిగా చూడమంటమే బుద్ధుడు విపాసనలో మనకు చెప్పింది. ఆనాపానసతిలో శ్వాసమైన ధ్యాస మన గురుగారు బ్రహ్మశ్వాసపతి గారు చెప్పింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిదాన్ని శ్వాసను సాక్షిగా చూసే పని అయితే, శ్వాస నోటల్లో కానీ మనం ఉండే పని అయితే, ఇవన్నీ కూడా మన నోటల్లో కనిపిస్తాయి. శ్వాస లెవెల్ మనకు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటే ఈ ప్రపంచంలో మార్పులు చెందుతుంది అనేది మన గురుగారు చెప్పిన సత్యం ఇది. నేను రామ్ లక్ష్మణ్ లేదా రామ్ మాట్లాడతాను. ఇప్పుడు దాకా అనుకున్నాం కదా చెప్పాడు. మనం నేను అనేది మనం దేన్ని అనుకుంటున్నాం. ఇదంతా మాస్టర్స్, పల్లెలు మాస్టర్స్, గురువులు దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను అనేది మనలో దేన్ని మనం పోల్చుకుంటున్నాం అనేది ఈరోజు మన టాపిక్ 10 నిమిషాలు మాడుతున్నాం గురుగా. మాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి, ఇంకా మీకు కొంచెం ఎక్కువ ఉన్నారు. అసలు నేను తెలియకుండా చాలామంది ఉన్నాం. ఎవరు మన ఎవరిని చాలాల్సింది ఎలా అంటే దేహమా, కాల, కళ్ళ, లేదా మీ ఇల్లా, మీ భార్య, పిల్లల, తర్వాత 10 ఆలోచనలు వస్తున్నాయి చూడు, ఆలోచనలా. అంటే నేనని సంపాదిస్తున్నాం. మనం అసలు ఎవరు? ఎందుకంటే అసలు ఎవరు మనం క్వశ్చన్ వేసుకోకపోతే అది అంతు లేకుండా మన జీవితం మొత్తం పొడిగిస్తూనే ఉంటుంది. అసలు ఎవరు మనం? ఈ పార్ట్లో, ఈ దేహంలో మాట్లాడుతున్నది ఎవరు? హూ ఆర్ యూ? ఇంగ్లీష్ మాట్లాడినా పర్లేదు, మేము హూ ఆర్ యూ? గురువు తెలిసిన చెప్పండి తప్పుగా. సత్యం, ఓకే, తీసుకెళ్ళండి. డాక్టర్ అంటారు కదా, మా చేతుల్లో ఏం లేదండి. థ్యాంక్ యూ. భగవంతుడి చేతుల్లో డేట్లు చూస్తుంటారు, మా షూటింగ్ డేట్లో ఒక ఆయన చూస్తుంటారు. అన్నాడు, రామ్ లక్ష్మణుడు ఒక 4 రోజులు సినిమాలు మన చేతుల్లో ఏమి లేవు అన్నాడు. మేమన్నాం, సినిమాల చేతిలో మేము లేకపోతే మేము భగవంతుడి చేతిలో ఉంటాం సార్. సినిమాలు మా చేతిలో ఉంటే సినిమా చేతిలో ఉంటాం మేము. కాబట్టి ఎవరి చేతిలో ఉండాలి? ఎవరి చేతిలో ఉండాలి? అప్పుడు మిమ్మల్ని మీ కోళ్ళ గారు కానీ మీ కొడుకు కానీ మిమ్మల్ని మా ఇంట్లో ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, బయట ఉండను అన్నారనుకోండి, ఎక్కడ ఉంటారు? అడుకోవాలి. నీ దగ్గర ఉంటే నీ పిల్లోడు ముడ్డి కడగాలి, నీ పిల్లోడు మూతి కడగాలి, స్కూల్కి వస్తే తీసుకెళ్ళాలి, కుక్క వస్తుందా నాకు వస్తుందా గేట్ దగ్గర వాచ్మెన్గా ఉండాలి. నువ్వు బయటికి పంపిస్తే భగవంతుడి దగ్గర ఉంటానయ్యా. కరెక్టేనా? మీ కోళ్ళు అత్త నువ్వు పక్కనుంటే మేము కొంచెం హ్యాపీగా ఉండలేకపోతున్నావు, మేము కొత్త మ్యారేజ్ కొంచెం అట్టట్ట ఉండాలి
డిస్టర్బెన్స్గా ఉంది, మేము పక్క ఇల్లు తీసుకుంటున్నాం. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళని పిలిచి ఇందాక నా కొడుకు నేను అన్నం పెడితేనే తింటానమ్మా అన్నాడు. ఇప్పుడు నువ్వు పెడితే తింటున్నాను కాబట్టి నన్ను మరిపించావంటే నాకంటే పెద్ద తల్లి, థ్యాంక్స్ వాళ్ళగా అని చెప్పి మనం పక్క రావాలి తప్ప ఇన్నాళ్ళు నుంచి కొడుకుని పెంచితే ఇప్పుడు దాకా నిరగా వచ్చి తీసుకెళ్తారా. నిన్న అయిపోయింది, స్టార్ట్ అయింది కథ. మీరు క్వశ్చన్ రాకపోతే ఇక అర్థం ఒక క్వశ్చన్ చెప్తా. మొన్న మా ఫామ్ హౌస్కి వెళ్ళాం. ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ పొద్దుతిరుగుడు పూలు చూసాం. అంటే జీవితంలో నేర్చుకోవడానికి 10 దాంట్లో నేర్చుకోవచ్చు అంటానికి ఒక ఉదాహరణ. పొద్దుతిరుగుడు పూలు చూసాం. సన్ఫ్లవర్ చూసాం కదా, మేము ఎక్స్పర్ట్ కదా. సూర్యుడు ఎటు తిరుగుతుంటే అటు తిరుగుతాడు. అప్పుడు అనుకున్నాను, సన్ఫ్లవర్ నీకుండా జ్ఞానం కూడా మాకు లేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉండవు నువ్వు. మేము పేరు తిరుగుతున్నాం, డబ్బులు ఎక్కడ తిరుగుతున్నాం, కార్లు తిరుగుతున్నాం, ఆస్తులకు తిరుగుతున్నాం, భగవంతుడు కూడా తిరగట్లా. పొద్దుడు ఓలి భగవంతుడు సూర్యుడు చుట్టే తిరుగుతుంది. మనం కూడా ఆ పని చేస్తే కష్టాలు ఉండవా? కష్టాలు ఉండవని గ్యారెంటీ చెప్తాం. అడగండి, క్వశ్చన్ అడగండి. తిరుగుతున్నావు ఏదైనా ఒకటి అడగండి. ఒక పొద్దు తిరుగుడు ఏం చేయగాక. అదే గురుగారు, అది మేము తెలుసుకుంది ఏంటంటే అదే గురుగారు ఏం చేయకూడదు. చేయగాక ఏదో చేయటమే గురుగారు చెప్పాడా. ఆ కాలం ఏమి చేయకుండా ఉండడమే ఆత్మస్థితి. చేయకుండా ఉన్నామంటే కర్మలు చేయకుండా ఉన్నాం. అసలు కర్మ చేసేటప్పుడు కర్తభావంలో అది చేయకుండా ఉంటాం. అంటే ఒక పని చేసేటప్పుడు దాని మీద రాగం పెంచుకోండి చెయ్యి. ఒక పని చేస్తే ధ్యాస పెంచుకోండి చెయ్యి. అదే చేయకుండా ఉంటాం. శాంతి ఉండాలి, చేయకుండా ఉండాలి. శాంతి ఉండాలి, నువ్వు ఉండకూడదు అక్కడ. ఎస్, అదే చేయకుండా ఉంటాం. చెయ్యాలి, చేయకుండా ఉండవాడు. ఏమంటా ఉంటుంది, నేను పొద్దున్న లేచి అన్నం వండి పెడుతున్నాను, అప్పుడు ఆయనకి లేటుకు వస్తే ముదృష్టపడి ఎందుకు లేటుకు వస్తున్నావు అని అంటున్నావంటే నేను చేస్తున్న బాగుంటే ఆయన తిడుతున్నావు నువ్వు. అర్థమైందా? చిత్తానికి ఏ రైట్స్ లేదంట నీ ఊరిని. నీ భార్యని కావచ్చు, నీ భర్తను కావచ్చు, నీ పిల్లని కావచ్చు, నీ సమాజాన్ని కావచ్చు, ఎవరిని అలానా తప్పు అంటే మనకి ఎలాంటి రైట్స్ లేదు. అవతారంలో తప్పు అని మన రైట్స్ కానీ ఎప్పుడైతే ఎతకడం స్టార్ట్ చేసామో అదే కర్తభావం. అదే కర్తభావం. అంటే నేను మంచి అని నాకు అర్థం. అది అర్థమైందా? ఏమి చేయకుండా ఉండటమే ఆత్మస్థితి. ఎందుకనంటే ఈ ప్రపంచం ఒక్కటి తెలుసుకోండి తల్లి, నిజం చెప్పాలి, కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. 5,000 సంవత్సరాలప్పుడు బుద్ధ భగవాన్ వచ్చాడు అన్నాడు. అప్పుడు దొంగలు ఉన్నారు, అప్పుడు చీటర్స్ ఉన్నారు, అప్పుడు ఆత్మస్థితోళ్ళు ఉన్నారు, ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు. కరెక్టా? ఇప్పుడు 2,000 సంవత్సరాలకి జీసస్ వచ్చాడు అన్నారు. అప్పుడు దొంగలు ఉన్నారు, అప్పుడు ఆయన సిలివేశారు, అప్పుడు తప్పు పెట్టారు, వాళ్ళు ఉన్నారు. మన కృష్ణ భగవాన్ ఉన్నారు, రాముడు ఉన్నారు, మహాభారత రామాయణం వచ్చింది. అప్పుడు పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. దేవుడే కృష్ణుడు, మనకి ముగ్గురు ఉన్నారు కదా. దేవుడు ఉన్నాడు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. దేవుడికి ఎదురుగా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వెనక ఆంజనేయుడు ఉన్నాడు. అలాగే పరమాత్మ స్వరూపులారా, ప్రపంచం మొత్తం మారదు. ది ట్రూత్. కానీ బుద్ధ భగవాన్, జీసస్, రమణులు, కృష్ణ భగవాన్, రాముడు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రపంచాన్ని ఎవరు మార్చలేరు. పత్రిజీ గారు కూడా ఎవరు కూడా నెగిటివ్ బ్యాలెన్స్ని కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకొస్తున్నారు వాళ్ళు. ఫాల్స్ నెగిటివ్ అనేది ఎప్పుడు ప్రపంచంలో ఉండాల్సిందే, ఉండాలి.
కానీ ఎక్కువైతే ఎక్కువ కాకుండా ఈ గురువులు కొంచెం పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు అనమాట. అందుకని మీకు ఒకటి నెమ్మదిగా ఉండాలంటే చాలామంది అంటుంటారు ప్రపంచం అంతా నాన్ వెజ్ అనుకుంటే చాలా బాగుంటుందండి అన్నారు. ప్రపంచం అంతా నాన్ వెజ్ అనుకుంటే ఉండదు, నువ్వు బాగుండవు. నువ్వు ఉండావా హ్యాపీగా, నువ్వు ఉండావా తృప్తిగా ఉండు, నీలాంటి ఉండడా తృప్తిగా ఉండు. అందుకని మనం ఏంటంటే ప్రపంచం మీద అంతా ఎక్స్పెండ్ చేసుకొని ఆత్మస్థితిలోకి వెళ్తే ఎవరు ధ్యానం చేయాలి? ఎవరు ధ్యానం చేయట్లేదు? చేసేవాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు? ఇంకా మనం ఈ ప్రపంచంలో ఉండి నువ్వు మంచోడివి, నువ్వు తక్కువ తింటున్నావు, నువ్వు తక్కువ ధ్యానం చేస్తావు, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, ఎన్ని భేదాలు మనకు ఉన్నాయంటే మన ఆత్మస్థితిలో లేనట్టు. అందుకని ఎవరిని కూడా ఈ క్షణం నుంచి మీరు ప్రపంచంలో ఉండాలి. ఎస్, పని చేయాలి, చేయకూడదు, తినాలి, తినకూడదు. దేహాన్ని పోషించడం కూడా తిను, నీకోసం తినబాక. ఇంటికి చేస్తాం. ఇంతకుముందు మేము కూడా వచ్చిన షూటింగ్ వస్తున్నాం, నైట్ వస్తున్నప్పుడు ఆ కూరండు, ఈ కూరండు, ఈ పెట్టు, అవి పెట్టు అని ముందుగానే 2 రోజుల ముందే వెళ్తుంటుంది. ఫుడ్ వేస్తుంటాం. నిన్న పప్పు వండేవు కదా, ఇలా సాంబార్ పెట్టు, నేను బెండకాయ కూర వండే, దొండకాయ పెట్టు. టేబుల్ దగ్గరికి వెళ్ళిన దాకా నువ్వేం తిన్నావు తెలియకూడదు. అర్థమైందా? అంత సీక్రెట్గా మన అందరి ట్యాబ్లలో క్వశ్చన్ అడిగి ఫినిష్ చేద్దాం. అంత అడగండి. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ క్వశ్చన్ 2 అడగండి. ఎవరన్నా అడిగితే ఆ బంగారాలు అడగండి. ఆపేద్దాం. బంగారం అడగండి. బంగారం ఏదంటే ఇంకోటి అంటే గురుగారు, మంచి విషయాలు కూడా ఎక్కువ విషయాలు చెప్పకూడదు, బుర్ర తట్టుకోదు. ఆల్కహాల్కి అంత తీసుకోలేదు. సార్ రండి సార్ ప్లీజ్. ఈరోజు మనం ఇక్కడ కూర్చోవాలన్నా, ప్రతినిధిగా ప్రపంచం అంతా తిరగాలన్నా పునాది గురువర్యులు రెడ్డి గారు. కూర్చోండి గురుగారు. అయిపోయింది 2 మార్లు మాట్లాడు. ఎందుకనంటే ఒక కార్యక్రమం జరగాలన్నా భగవంతుడు ఆ మనుషుల చేత మంచి సంకల్పం ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే గురువుగారు గొప్పతనం అంటలేదు, ఆయన గురువుగారు అనకుండా శక్తి గొప్పతనం అని మన స్ఫూర్తి తెలుస్తుంది. థ్యాంక్ యూ. అయిపోయింది, క్లాస్ అయిపోయింది. సరే గురుగారు థ్యాంక్ యూ. లాస్ట్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతారా? అడగండి. బంగారు తల్లు గురుగారు చెప్పుకున్నారు, బంగారాలు అడగండి.